యూరప్ సమాజంలో ఎగబడుతున్నటువంటి ఈ దరిద్రులకు సంబంధించినటువంటి కొత్త అడుగులు కనబడుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ మనకేంటి తీవ్రవాదులు వచ్చి బాంబులు పేల్చడం, విధ్వంసం చేయడం ఇది చూస్తున్నాం కదా! యూరప్ సమాజంలో అక్కడ ఇట్లా తుపాకులో, బాంబులో పట్టుకొని రావడం కొంచెం కష్టం వాళ్ళకు ఉన్నటువంటి సెక్యూరిటీ జాగ్రత్తల నేపథ్యంలో. అప్పటికీ చేస్తున్నారు కదా! ఇప్పుడు అమెరికాలో చేతిలో ఉన్నటువంటి ఒరిజినల్ తుపాకులతోనే పేలుస్తున్నారు. మిగతా దేశాల్లో కూడా కొన్ని యాక్టివిటీస్ జరిగినాయి కదా! అయితే ఇప్పుడు అదేంటి పేల్చగలుగుతారు, లేకపోతే మొన్న మధ్యన చూసాం కారులో వెళ్ళి గుద్దటం, ఇట్లాంటి విధ్వంసాలు. ఇది కాకుండా ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేంటయ్యా అంటే యూరప్‌లో ఈ సాధారణంగా మనకి ఇక్కడేంటి గ్యాస్ అంటే బండలతో ఉంటది. అక్కడ గ్యాస్ అట్లా ఉండదు. వాళ్ళ గ్యాస్ వచ్చేటప్పటికి పైపుల సప్లై ఇప్పుడు కూడా మనకు కొన్ని ఏరియాల్లో ఉంటుంది. ఈ పైపులు ఎట్లాగా మనకి వాటర్ పంపుల్లాగానే ఇంటి బయట పైప్ లైన్ కనెక్షన్ ఉంటది. అక్కడ దాన్ని కట్ చేసి దాన్ని దగ్గర మంట పెట్టి పేలుస్తున్నారట. ఇలాంటి వాడిని ఇప్పుడు ఒకళ్ళని పట్టుకున్నారు. తర్వాత కనుక్కుంటే వాడు ఇట్లాంటి సిరియా నుంచి వచ్చినటువంటి వాడంట, యూరప్‌లో సెటిల్ అయినటువంటి వాడు. అంటే తినటానికి తిండి పెట్టినటువంటి దేశంలో విధ్వంసాలు సృష్టించి వాళ్ళని చంపాలనుకునేటటువంటి నీచులు అక్కడ ఉన్నారనమాట.